నమస్కారం. నా పేరు దిద్దే అంబేద్కర్. నేను ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు టీచర్లు లెక్చరర్స్ యూనియన్కి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాను. మొన్న రాయచోటి జిల్లాలో ఎజాజ్ అహ్మద్ గారిని విద్యార్థులు తరగతి గదిలోనే కొట్టడం, దానివల్ల ఆయన మరణించడం నిజంగా ఈ విద్యా ప్రపంచానికే చాలా సిగ్గుచేటు సంఘటన. ఆయన మరణానికి సంతాపంగా ప్రభుత్వం ఆయన మరణానికి తగిన న్యాయం చేయాలని ఆ కుటుంబానికి కోరుకుంటూ, రేపు అనగా 7వ తారీఖు డిసెంబర్ 2024 శనివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేటు స్కూల్స్ కాలేజీలో పనిచేసే టీచర్లు లెక్చరర్స్ అందరూ కూడా ఈ విధంగా నల్ల రిబ్బన్లు పెట్టుకుని నిరసన తెలియజేస్తూ, సంతాపాన్ని తెలియజేస్తూ విధులకు హాజరు కావాలని పీటీఏలు తరపున మేము పిలుపునిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఒక సూచన చేయాలనుకుంటున్నాం. దయచేసి ఒక్కసారి విద్యార్థుల మానసిక స్థితులు, ప్రవర్తనలు, వారి యొక్క క్రమశిక్షణ గురించి ప్రభుత్వం ఒకసారి దర్యాప్తు చేయాలి. పరిస్థితులు బాగోలేవు. విద్యార్థులోనే కొంతమంది విద్యార్థులు చాలా అసభ్యకరంగా, చాలా అల్లరి చిల్లరగా, హేళనగా ప్రవర్తిస్తున్నారు. చదువు పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉండడంతో పాటుగా వయసుకు మించిన వ్యవహారాలు వాళ్ళు చేస్తున్నారు. కొన్ని చోట్ల హింసాద్వారం కూడా పెరిగిపోతుంది. తల్లిదండ్రులన్నా, ఉపాధ్యాయులన్నా, సమాజం అన్నా వాళ్ళకి ఏమాత్రం గౌరవం లేదు. నైతిక విలువలు పడిపోతున్నాయి. ఉపాధ్యాయులుగా విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సమాజం పట్ల గౌరవాన్ని నేర్పించాల్సిన మాకు మా 2 చేతులు కట్టేసినట్టుగా ఉంటుంది. పొరపాటున ఒక విద్యార్థిని మందలించినా, ఒక దెబ్బ కొట్టినా సరే మొత్తం సమాజం అంతా కూడా ఉపాధ్యాయుని ఒక దోషిలాగా సమాజం ముందు నిలబెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఇది ఒక ఉపాధ్యాయుడి యొక్క మరణం కింద చూడొద్దు. ఇది చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విద్యార్థుల ప్రవర్తనలోను, మానసిక స్థితిలోను ఒక రకమైన మార్పులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా తరగతి గదిలో భయంగా బతకవలసిన పరిస్థితులు వస్తున్నాయి. పిల్లవాడిని దాన్ని అనాలంటే భయం, తల్లిదండ్రుల నుంచి ఏమొస్తుందని భయం, మేనేజ్మెంట్ నుంచి ఏమొస్తుందో భయం, ప్రభుత్వం, పత్రికలు వాళ్ళందరూ ఏమంటారో భయం. సో ఎంత ఆందోళనకరమైన పరిస్థితులు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కానీ ప్రభుత్వం దీని మీద ఏదో ఒక నిర్ణయాన్ని, ఏదో ఒక చట్టాలను తయారు చేసి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తరగతి గదిలో మంచి వాతావరణం ఏర్పడే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా చనిపోయినటువంటి ఎజాజ్ అహ్మద్ గారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటూ